వెంకటేశ్వర స్వామి తన మహత్యం చూపిస్తున్నాడు కాబట్టే బిఆర్ నాయుడు గారి వీడియో బయటకు వచ్చింది. అలాగే నిన్న నెయ్యి ట్యాంకర్ బయటపడే బోర్లా పడింది. అలాగే చూస్తే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షేర్స్ కింద పడిపోతున్నాయి. ఈ మాట అంటుంది మరెవరో కాదు, మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి. పడింది కల్తీ నెయ్యి కాదు, ఒరిజినల్ నెయ్యి పడింది అని అంటున్నారు మొన్న కరుణాకర్ రెడ్డి. ఆయనే చెబుతున్నాడు ఒరిజినల్ నెయ్యి అని చెబుతున్నాడు. మీరు పాపాలు చేశారు కాబట్టి పడింది అంటున్నారేమో. కాదు, ఇప్పుడు ఇవన్నీ సంప్రోక్షణ ఇవన్నీ చేశారు, ఇవన్నీ అబద్ధాలు కాబట్టి అక్కడ నెయ్యి ట్యాంకర్ తిరగబడింది. వెంకటేశ్వర స్వామి పవర్ చూపిస్తున్నాడు అంటున్నారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి 3 ముక్కలయ్యాడు, దాని గురించి ఏం చెప్పాలా? ఎందుకు 7 కొండలు కాదు 3 కొండలే అన్నాడు, అందుకేక 3 ముక్కలైంది. అప్పుడు దానికి ఏం చెప్పాలా? ప్రమాదం, అది ప్రమాదం. ఇంకా రాబోయే 45 రోజుల్లో ఉంది పెద్ద ప్రమాదం. ఇంక సిట్టు విచారణలో పూర్తిగా ఇక మొత్తం అందరు లోపల పోతారు. ఇప్పుడు గుళ్ళు చుట్టూ తిరుగుతా, శాల్వాలు కప్పుతా, భగవద్గీతలో 50 కోట్లు, బంగారంలో 50 కోట్లు, అది శాల్వాలు, భగవద్గీత ఏం వదిలిపెట్టారా అందులో? జీడిపప్పు, నెయ్యి, అరే బాత్రూంలో వాడే కెమికల్స్ కూడా మీరు లడ్డూలో కలిపారు అంటే అది వాడి వదిలేండి. వాళ్ళంటే ఎదవలో మనం పద్దాకులు చెప్పి మన అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఎదవులకి పదవులు వస్తున్నాయి, డబ్బు వస్తుంది, బాగానే తిరుగుతున్నారు, బూతులు తిడుతున్నారు, వాళ్ళు బయట ఉంటున్నారు, ఇంకా ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్పిన పాపానికి ఏదో బలక నోటు జారింది. ఎమ్మడి స్పాట్లో ఎత్తండి 99 పెద్దగా వీడియో కూడా వైరల్ కాల. చేసిన గంటకే కిరణ్ ఎత్తండి అన్నారు, అయిపోయా. ఊరే నా మీద పెట్టిన కాన్సన్ట్రేషను 5 ఏళ్ళుగా వాళ్ళు తిట్టిన తిట్లు కనపడలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఊరే నేను తిట్టింది కనీసం గంటలో మీ అందరికీ అంత క్లారిటీగా కనపడినప్పుడు వాళ్ళు 5 ఏళ్ళుగా అమ్మ లెక్కలు తిట్టి అసలు బాబు గారిని, లోకేష్ గారిని, టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ, ఇది త్రిపుల్ గారిని ఏ రకంగా కొట్టారో తెలీదా గుంటూరు తీసుకొచ్చి. ఎంత వాటికి ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది, కానీ ఏమో మాకైతే ఇంకా ఎన్నాళ్ళు పట్టిద్దో మాకు అర్థం కావట్లా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. అసలుకి ఏంది అసలుకి తిరుమల వ్యవహారం. అలాగే చూస్తే పెద్దిరెడ్డి ఫైళ్ళ భాగవతం ఏంటంటారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా మాడు మీద కొట్టిన పరిస్థితి. మేము బెయిల్ ఇవ్వం, దొబ్బేయండి, ఇది చాలా పెద్ద కేసు అన్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏ కేసులు చెప్పండి, పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు ఇన్ని ఉన్నాయి, అందులో ఏ కేసులో లోపలేశారు? అంటే మదనపల్లె ఫైల్స్ దహనం కేసు ఉంది కదా, దాని మీద నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి పెద్దిరెడ్డి అనుచరులు వెళ్తే ఇదంతా జరిగింది. ఎలా చూడాలంటారు? పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ అయినా చెప్పండి. అడవిలో బిల్డింగులు కట్టుకొని కోసం బిల్డింగ్ కట్టకూడదు, ఇది అడవిలో పన్నోళ్ళ కోసం, ఏది తమిళనాడు కూలీల కోసమా? అన్ని వాస్తవాలు అన్ని క్లియర్ గా చెప్తారు. తమిళనాడు నుంచి కూలీలు వచ్చారు, ఎర్రచందనం చెట్లు నరికి వాటిని కాపలా కాయటానికి వాళ్ళకి పెట్టాము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చెప్పినా కూడా మనకి చేతకంత చెప్పలేదండి. వాళ్ళ పండ్ల తోటలు చూసుకోవడానికి అని చెబుతున్నారు, కానీ వాళ్ళు చిత్తూరు, కడప, ఏది రాయలసీమ ప్రాంతంలో దొరికేది విలువైన ఎర్రచందనం, దాని కాస్ట్ ఎంతో తెలుసు. సరే, ఇవన్నీ కాదండి, ఏంటంటారు అసలుకి మధ్యకాలంలో అయితే కనుక ఈ విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి అంతా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలుకి యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, కానీ అసెంబ్లీలో మాత్రం అడుగు మాత్రం పెట్టలేకపోతున్నారు, ఎందుకంటారు? అలాగే చూస్తే బొత్స సత్యనారాయణ గారు పాపం ఆయన కూడా శాసన మండలిలో పడిపోయిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి నువ్వు అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రాకుండా అసలు యజ్ఞాలు చేసుకుంటా, ఏది ప్రసాదాలు టిష్యూ పేపర్లో పెట్టడం, తీర్థాలు కింద పారబోయటం. లోకేష్ గారినేమో క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఫ్లైట్లో వెళ్ళి మీరు స్టేడియంలో మ్యాచ్ చూడాలా, టీవీలో చూస్తే కనపడదా అని చెప్పాడు. మరి నిన్న అమిత్ షా కూడా వెళ్ళారు కదా స్టేడియంకి, అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంకి వెళ్ళారు కదా, మరి ఆయన కూడా చెప్పపోయా? ఎవరికదే
ఆ? అమిత్ షాకి జగన్ చెప్పమని చెప్పి ఈ మాట చెప్పారు కేంద్ర హోంమంత్రిని. ఆయన అంటే ఆయన లోకల్ కాబట్టి ఆయన వెళ్ళాడండి. నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏంది అంటున్నారు మరి వైసీపీ నాయకులు. ఆయన స్టేడియంలో చూశారు. ఈయన ఇంకో విషయం తెలుసా, లోకేష్ గారు స్టేడియంకి వెళ్ళి చూసిన మ్యాచ్ ఏ మ్యాచ్ ఓడిపోలేదు. మరి దానికి ఏం చెప్తారు మీరు? కర్మగాలి పొరపాటున నిన్ను కనుక లోకేష్ గారు తీసుకెళ్ళినట్టయితే ఆ దరిద్రం, ఆ? వాడు న్యూజిలాండ్ ఓపెనర్స్ ఎంత భయంకరంగా ఆడతారో తెలిసి నువ్వు అడుగు పెట్టినట్టయితే తారుమారయ్యేది. మా అదృష్టం ఏంటంటే నువ్వు బయట ఇంట్లో నుంచి ఆ ఏదో కడుపుతో ఉన్న ఆడదానిలాగా గుమ్మం దాటి బయటకు కూడా రావు కదా నువ్వు. అదే మాకు అదృష్టం అయింది. సరే ఇవన్నీ కాదబ్బా, మాకు ఇవన్నీ సంబంధం లేదు. మరి రోజా గారు ఏంది అసలు టీటీడీ చైర్మన్ గారిని వీడియో నాయుడు, చంద్రబాబు నాయుడు గారిని ఆడియో నాయుడు అంటూ మాట్లాడుతున్నాం. మరి ఏమంటారు మరి దానికి? ఏం మాట్లాడుతున్నామా? ఆడియో నాయుడు వీడియో నాయుడు అంటే ఏంది? మీకు ఆ వచ్చిన వీడియోలు చూశారు కదా, అంటే ఏంది? అంటే ఇలాంటి చేస్తారని ఆమనొచ్చు. బిఆర్ నాయుడు గారి గురించేగా మాట్లాడింది. నువ్వేమన్నావు? నన్ను ఎవడన్నా రేపు చేసే దమ్ముందా అని నువ్వే అన్నావు. ఏమండి నువ్వు మనిషి అట్టగాదండి, ఏదో తెలియనితనంతో మాట్లాడిందండి ఆమె. మీరు కూడా తెలియనితనమే అనాలి మీది కూడా. అరే ఎవరన్నా నన్ను రేప్ చేస్తారా, రేప్ చేసే దమ్ముందా అని చెప్పి 1-2 రేపులకే మీరు అలా మాట్లాడతారు. ఇలా మాట్లాడినామని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఆ బతికేందో ఇక బండ్ల గణేష్ అడిగితే చెప్తాడు ఇక పూర్తిగా. చెప్తుంటే అర్థం కావట్లా. ఆమె చేసే అన్ని ఎదుటోళ్ళ మీదకి నెడుతుంది. ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే ఇవన్నీ కాదండి, అట్టగా ఇవన్నీ కాదు. ఓవరాల్ గా చూసుకుంటే గనక అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కడిగి పారేస్తాడు పులివెందుల పులిబిడ్డ అన్నారు. ఏం మాత్రం అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు పరిస్థితి ఏమైంది? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, హైకోర్టులో పిటిషన్ వేయటం ఇలాంటివి తప్పితే మీరు ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఏమని అడుగుతావు? మీరు అడుగుతారు, తిడతారు, మీరు అంటారు, మేము పడాలి. మీరు చేసిన ఫేక్ వీడియోలు అవి తెలిసి కూడా ఆడియో నాయుడు వీడియో నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నా కూడా మేం చెప్పాలి. ఇక ఆడియోలో ఉంది మేం కాదు. మొగుడు తమిళనాడులోనే ఉంటాడు, ఈమె ఎక్కడో పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ పట్టించుకోబాకండి. ఆమె చేసే అన్ని కూడా ఎటు వాళ్ళ మీదకి నెట్టిద్ది. ఇవన్నీ ఎవరు తెలియదు చెప్పండి? ఎవరు బతుకు ఎవరు తెలీదు? అందరూ తెలుసు. రోజా నీ బతికేందో అందరూ తెలుసులేమ్మా. ఇంకా బండ్ల గణేష్ వచ్చి చెప్పాలి వివరంగా. ఇక సరే వాళ్ళ చరిత్ర మనకి ఎందుకులే కానీ అసలుకి ఓవరాల్ గా చూసుకుంటే గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి. అన్ని విచిత్రాలే కదా. గత 5 ఏళ్లుగా చేసిన వాళ్ళు విచిత్రాలన్నీ కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నా కూడా ఇంకా మేము ఇంకా ఎప్పుడు ఎవరు లోపలికి వెళ్తారు, ఇంకా ఎన్నాళ్ళు టైం పట్టిద్ది అని మేము వెయిట్ చూడటం తప్ప జరిగేది ఏం కనపట్లాడ. ఏం చూస్తా ఉన్నాం. కాకపోతే టీడీపీ వాళ్ళే లోపలికి వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. మీరు అది చేసే తప్పు అంటున్నారు. వాళ్ళు చేసింది ఏంది కరెక్టా? వాళ్ళు చేసిన అరాచకాలు ఏంది? అది ఉమెన్స్ డే రోజు కనీసం షర్మిల గారికి ఏమన్నా విచ్చేయటం జరిగిందా? పసుపు చీర కట్టుకుందని చెప్పి మాట్లాడడము, అక్రమ సంబంధం ఉందని మాట్లాడడం, ఆశలో ఓటా అడిగిందని చెప్పి ఇంట్లో నుంచి బయట గెంటేయటం. మీరు ఆ మాట అంటున్నారు. నిన్న అసలు రోజా గారు అయితే కనుక మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే, మహిళోద్ధరకుడు జగన్మోహన్ రెడ్డి గారే అని ఆమె చెబుతుంటే నీ ఒక్కడికి ఇస్తాడా? నీ ఒక్కడికి ఇస్తాడా? జగన్ నీకే ఎందుకు ఇస్తాడమ్మా? షర్మిల ఉంది కదా, ఆమెకి ఎందుకు ఇయ్యడు? ఇంకా ఆశలో వాట ఏం కొట్టేయాలని చూస్తున్నామని నా డౌట్ వచ్చింది. లేకపోతే నీయేమో ఒక్కటే ఎందుకంటే కేకులు కొత్త మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి జగన్ గారు అని చెప్పి చెప్తుంది. మరి ఇక్కడ ఎవరు మహిళలో ఎవరికి అర్థం కావట్లేదు.